దేవుని చేత నువ్వు ఘనపరచబడాలి అంటే, దేవుడు నిన్ను ఘనుడిగా చేయాలంటే నిన్ను నీవు తగ్గించుకుంటూ ఉండాలి. దేవుని వాక్యం సెలవిస్తుంది, తన్ను తాను తగ్గించుకొనివాడు హెచ్చించబడును. ఆమేన్. దేవునికి స్తోత్రం. అల్పుడైన వాడు ఘనుడు ఎప్పుడవుతాడంటే, బైబిల్ చెప్తుంది, అయ్యా ఆకాశం వైపు కన్నులెత్తుటకైనను నేను యోగ్యుడను కాదు, నేను పాత్రుడను కాదు, నేను అర్హుడను కాదయ్యా. పాపులలో నేను ప్రథముడను, నేను దుర్మార్గుడను, నేను అన్యాయస్తుడనయ్యా, నన్ను కనికరించుము అని ఎప్పుడైతే ఆ సుంకరి ప్రార్థన చేశాడో, ఆ సుంకరిని గురించి దేవుడు చెప్పాడు, అతని కంటే, అతడు నీతిమంతుడే, ప్రార్థన చేశాడు, ఉపవాసాలు ఉన్నాడు, క్రమం తప్పకుండా దశంభాగాలు ఇచ్చాడు, అతడు నీతిమంతుడే. పరిసయ్యుడు కూడా నీతిమంతుడే, కానీ అతని కంటే ఇతడు గనుడు. ఆమేన్. అతని కంటే ఇతడు గనుడు. ఎందుకో తెలుసా? అతడు తగ్గించుకొని దేవుని సన్నిధిలో ఉన్నాడు గనక అతడు గనుడు. నీకు ఘనత రావాలంటే ఉన్నతమైన ఉద్యోగాల్లో ఉంటే నీకు ఘనత రాదు. నిలువెత్తు బంగారం ధరించితే ఘనత రాదు. పదవులు హోదాలు ఉంటే ఘనత రాదు. నేను చెబుతున్నా వినండి, నువ్వు కలిగి ఉన్న పదవులు, నువ్వు కలిగి ఉన్న హోదా, నువ్వు కలిగి ఉన్న వెండి బంగారములు, నువ్వు కలిగి ఉన్న భూములు, నువ్వు కలిగి ఉన్న ఉద్యోగములు, నువ్వు కలిగి ఉంటున్న పరపతి అన్నీ ఒక్క రోజు నిన్ను విడిచిపెట్టి వెళ్ళిపోతాయి. నువ్వు అనుకుంటున్నవన్నీ ఒక్క రోజు నిన్ను వదిలేసి వెళ్ళిపోతాయి. కానీ యేసయ్య ప్రేమ, యేసయ్య కృప ఎప్పటికీ నిన్ను విడిచిపోదు. నువ్వు చనిపోయినా దేవుడు నిన్ను ఘనపరుస్తూనే ఉంటాడు. ఆమేన్ చెప్పండి. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. దేవుని వాక్యంలో ఒక మాట మనం చూస్తాం. ఒకానొక సందర్భములో దేవాలయములో యేసు ప్రభుల వారు కానుకల పెట్టె దగ్గర ఉన్నాడంట. ఎక్కడా? అందరు చెప్పండి, ఎక్కడా? కానుకల పెట్టె దగ్గర ఉన్నాడంట. అందరూ వారికి కలిగినవి, అందరూ వారికి కలిగినవి, అందరూ వారికి కలిగినవి ఇచ్చి వెళ్ళిపోతున్నారు. ఒక పేద విధవరాలు వచ్చింది, ఒక పేద విధవరాలు వచ్చింది, బలహీనురాలు వచ్చింది. దేవుని సన్నిధిలో 2 కాసులు వేసింది. 2 కాసులు మాత్రమే కానుక పెట్టెలు వేసింది. కానీ యేసు ప్రభుల వారు అన్న మాట ఏంటో తెలుసా? ఇక్కడున్న వారందరికంటే ఈ పేద విధవరాలు ఎక్కువగా వేసెను అని చెప్పాడు. ఆమేన్. ఆమె వేసింది ఎంత? 2 కాసులే, కానీ అవి జీవనమంతా అని రాయబడింది అక్కడ. తనకు కలిగినదంతా కూడా దేవునికి ఇచ్చింది. అందుకే అందరికంటే ఆమె గనురాలు. ఆమె దేవునికి స్తోత్రం. మనము కలిగిన వాటిలో ఇచ్చేవారు. దేవుని వాక్యం సెలవిస్తుంది, పరిసయ్యుల నీతి కంటే మీ నీతి అధికము కాని ఎడలా అన్నాడు యేసయ్య. పరిసయ్యుల నీతి కంటే మీ నీతి అధికము కాని ఎడల మీరు గనులు కారు. వారు పుదీనాలోను, జీలకర్రలోను, ఆవాలలోను కూడా 10వ భాగం ఇస్తూ ఉన్నారు. వారు నీతిమంతులే, అయితే వారి కంటే నీవు అధికమైన నీతిమంతుడు కాని ఎడల అన్నాడు. మనము గనులం కావాలంటే ఏం చేయాలి చెప్పండి? తగ్గించుకోవాలి. మన పనులు ఘనంగా ఉండాలి. ఆమేన్. దేవునికి స్తోత్రం. పరిశుద్ధ గ్రంథంలో అపోస్తుడైన పౌలు కొరింథీయులకు రాసిన పత్రికలో కొన్ని మాటలు రాస్తాడు, మీరు గమనించండి. కొరింథీయులకు రాసిన 2వ పత్రిక, రైట్,
కరెక్ట్. ఏలయనగా వారు శ్రమల వలన పరీక్షింపబడగా అత్యధికముగా సంతోషించిరి, మరియు వారు నిరుపేదలైనను ఎవరు వారు? అల్పులు. మాసిదోనియా సంఘస్థులు ఎవరు? అల్పులు, అయోగ్యులు, పేదవారని రాయబడింది. నిరుపేదలు, తినడానికి తిండి లేనివారు, ఉండడానికి ఇల్లు లేనివారు, కట్టుకోవడానికి సరైన వస్త్రాలు లేనివారు, వారు నిరుపేదలైనను వారి దాతృత్వము, వారు చేసే పనులు ఘనమైనవి. ఆమేన్. మా వల్ల ఏమవుతుంది? మా చేతి ఏమవుతుంది? మేము దేవునికి ఇచ్చేంతటి వారమా అని చెప్పే వాళ్ళు కూడా చాలా మంది లేకపోలేదు. కానీ మాసిదోనియా సంఘస్థుల గురించి అపోస్తలుడైన పౌలు కొరింథీ సంఘానికి రాస్తూ ఉన్నాడు, అయ్యా వాళ్ళు నిరుపేదలు, కానీ వారి యొక్క ఘనమైన పనులు గొప్పవి. ఆమేన్. దేవుని సన్నిధిలో దేవుని మాటలు వింటున్నాం. మనం ఘనంగా బ్రతకాలి అంటే, ఘనులుగా ఉండాలి అంటే, అల్పులైన వారిని నేను గనులనుగా చేసేదను అని దేవుడు చెప్తున్నాడు. ఎప్పుడంటే నిన్ను నీవు తగ్గించుకొని ఘనమైన పనులు చేయాలి. నిన్ను నీవు తగ్గించుకొని ఘనకార్యాలు చేయాలి. తగ్గించుకునే స్వభావం నీకుందా? ఉందా? దానిలాగా పెట్టినందుకు, వాళ్ళలాగా పెట్టినందుకు, ఆ దరిద్రాలకు నన్ను పెట్టినందుకు నువ్వు స్తోత్రం ప్రభువా అన్నారు అనుకోండి, సంఘంలో ఏమన్నారు? బయటికి రా, పాస్టర్ ఉన్నాడు ఇక్కడ, బయటికి రా, నీ కథ తెలుస్తామన్నారు. శంకరైతే ఆ మాట వినబడిన, ఏ మాట? ఈ శంకరి వలనైనా నువ్వు ఉండనందుకు ప్రభువానికి స్తోత్రం అని ఆ మాట విన్నప్పుడు, శంకరి నీకు బాధ లేదా? బాధ ఏం లేదు ప్రభువా, వాళ్ళు గొప్పవాళ్ళు ప్రభువా, వాళ్ళు ఉన్నవాళ్ళు ప్రభువా, వాళ్ళు అలాగంటారు ప్రభువా, మేము పడవలసిందే ప్రభువా. వాళ్ళంటే నాకేం బాధ ప్రభువా, నువ్వంటే నాకు బాధ. నువ్వు అనలేదుగా నన్ను. ఆమేన్. నువ్వు నన్ను దీవిస్తున్నావు కదా, నన్ను ఆశీర్వదిస్తున్నావు కదా అన్నప్పుడే కదా అండి అతడు అధికమైన నీతిమంతుడయ్యాడు. ఆమేన్. దేవునికి స్తోత్రం. అల్పులైన మనల్ని ఘనులుగా చేయాలని దేవుడు ఉద్దేశిస్తున్నాడు. అయితే ఆ ఘనతను పొందుకోవాలంటే, దేవుడిచ్చే ఘనమైన జీవితాన్ని మనం కలిగి ఉండాలంటే, బ్రతికినంత కాలం, ఈ ఒక్క వారమే కాదు, ఈ వాక్యం విన్నంత కాలము కాదు, బ్రతికి ఉన్నంత కాలం నిన్ను నీవు ఎప్పుడైతే తగ్గించుకొని ఉంటావు, నీ నోరు లేవకూడదు. ఆమేన్. నీ మాట లేవకూడదు, నీ స్వరం వినపడకూడదు. అర్థమవుతుందా? నీ స్వరం వినపడకూడదు. మౌనం. ప్రేమైన దేవుని సంగమా, సమయం వచ్చింది కాబట్టి నేను చెబుతున్నా. మనిషికి దేవుడు వాక్శక్తిని ఇచ్చి ఉంటాడు. వాక్శక్తి బాగా మనసు పెట్టండి. చేతికి మాటకి గొడవ పడేవాళ్ళు, టైంపాస్ కాకపోతే ఒక చోట గుంపు చేసి ప్రసంగాలు చేసేవాళ్ళు, అంటే ముసలమ్మ ముచ్చట్లు చేసేవాళ్ళు, మీకు అందరికీ ఒక హెచ్చరిక. దేవుడు మన నోట వాక్శక్తిని ఇచ్చి ఉంటాడు. ఈ మాట మాట్లాడేటప్పుడు అవునుగాక అంటే ఖచ్చితంగా అవుతుంది. మనం విస్తారంగా మాట్లాడటం వల్ల వాక్శక్తిని కోల్పోతాం. అర్థమవుతుందా? విస్తారంగా మాట్లాడడం వల్ల ఏం కోల్పోతావు చెప్పండి? వాక్శక్తి. అంటే మనలో పవర్ తగ్గిపోతుంది, మన మాటకు వాల్యూ ఉండదు. తక్కువ మాట్లాడి ఎక్కువ ఘనమైన పనులు చేయి. స్తోత్రం. ప్రైజ్ ది లార్డ్. నువ్వెంత తక్కువ మాట్లాడతావో నీ మాట అంత పవర్గా ఉంటుంది. దేవుడు నీ మాట నెరవేరుస్తాడు. నువ్వు అవును గాక అంటే అవ్వాలి అంటే ఇప్పుడు నువ్వు తక్కువగా మాట్లాడాలి.
ప్రసంగి గ్రంథంలో ఆ మాట రాస్తాడు, మీరు గమనించండి. 5వ అధ్యాయం, ప్రసంగి గ్రంథం 5వ అధ్యాయం. నువ్వు భూమి మీద ఉన్నావు గనక ఆ మాట చదవండి. రెండవ వచనమా? 2వ వచనమా? నీవు ఏం పలకకూడదంట, అనాలోచనంగా మాట్లాడకూడదంట, అనవసరంగా మాట్లాడొద్దు. మాట్లాడే వాళ్ళు ఉంటారు కదండి, కొందరు అదే పనిగా ఉంటారు మాట్లాడడానికి. ఈడేవారం తీసుకెళ్ళి ఆడ చెప్తారు, ఆడేవారం తీసుకెళ్ళి ఇంకో గుంపులో చెప్తారు, ఆ గుంపులో తీసుకొచ్చి తంటాల మారి అంటారు కదా, ఇళ్ళని తంటాల మారలు. నోరు దాగదు. వాక్యం ఏం చెప్తుంది? దేవుని సన్నిధిలో నువ్వు అనాలోచనముగా ఏమంటాడు? చదవండి. నీ హృదయమును త్వరపడనీయక, చూసారా, నోరు కాసుకో అన్నాడు. అంటే చిక్కెం పెట్టుకోమని. నానాక తిండి తినొద్దు, నానాక మాటలు మాట్లాడొద్దు. జాగ్రత్త, నీ నోరు జాగ్రత్త, పవర్ పోతుంది. అనవసరమైన మాటలు మాట్లాడటం వల్ల పవర్ పోతుంది. కొంతమంది ఊరికినే మాట్లాడుతూ ఉంటారు. ఇంకా ఆకాశం మందు ఉన్నాడు కదా, నువ్వు భూమి మీద ఉన్నావు కావున నీ మాటలు ఎక్కువ వద్దు అంటున్నాడు. స్తోత్రం, హల్లెలూయా, దేవునికి మహిమ కలుగునుగాక. ఇప్పుడు మీకేం అర్థమవుతుంది? అన్నిటికంటే మౌనమే గొప్ప ఆయుధం. ప్రపంచంలో మనకు కలిగే ప్రతి శోధనను, బాధను, పరీక్షలను జయించాలంటే మౌనమే గొప్ప ఆయుధం. ఆమేన్, ప్రైజ్ ది లార్డ్. యేసు ప్రభుల వారిని చిత్రహింసలు పెట్టి మాట్లాడు అన్నారు. ఆయన మౌనం. ఎప్పుడు మాట్లాడాలో అప్పుడే మాట్లాడాడు. సమయోచితమైన మాట, బైబిల్ చెప్తుంది, సమయోచితమైన మాట వెండి పళ్ళెములో బంగార పళ్ళ వంటిదట. వెండి పళ్ళెములో అంటే సమయోచితంగా మాట్లాడితే సందర్భాన్ని బట్టి మాట్లాడాలి. నీ మాట తగ్గాలి, నిన్ను నీవు తగ్గించుకో. దేవుడు నిన్ను హెచ్చిస్తాడు, దేవుడు నిన్ను ఘనపరుస్తాడు. నిన్ను నీవు తగ్గించుకున్నప్పుడే దేవుడు నిన్ను ఘనపరుస్తాడు. ఇంకొక సందర్భాన్ని కూడా మీకు జ్ఞాపకం చేస్తాను. ఒకానొక సందర్భం, దావీదు మహారాజు అప్పటికే రాజు అయ్యాడు. రాజు అయిన తర్వాత ఆయన ఒక ఆలోచన చేశాడు. నా దేశంలో దేవుడి యొక్క మందసం ఉండాలి. ఆ మందసం నా దేశంలో ఉంటే నా దేశానికి, దేశ ప్రజలకు, దేశంలో ఉన్న ప్రతి పనికి కూడా ఆశీర్వాదకరంగా ఉంటుంది. కాబట్టి దేవుని మందసాన్ని తీసుకొని రావాలని ఒక ఆలోచన చేశాడు. చేసి ఒక 2 ఎద్దులు కట్టి కొత్త బండి తయారు చేసి బండి మీద తీసుకొని రావాలని ప్రయత్నం చేస్తే ఆ బండి కింద పడిపోయి ఒక మనిషి చనిపోతే ఒక ఇంట్లో పెట్టాడు. సరే, కొంతకాలం గడిచిన తర్వాత ఇది సరైన పద్ధతి కాదు, నేను చేయాల్సిన పని కరెక్ట్గా చేయలేదు, కాబట్టి ఇప్పుడు ఒక మంచి పద్ధతి, దేవుని యొక్క చిత్త ప్రకారంగానే దేవుని మందసాన్ని తీసుకొని రావాలని ఆలోచన చేసి మందసాన్ని తీసుకొని వస్తున్నాడు. తీసుకొని వస్తున్నప్పుడు ఆ మందసం ముందర గంతులు వేసేవాళ్ళు, ఆ మందసం ముందర డాన్సులు వేసేవాళ్ళు, ఆ మందసం ముందర నవ్వులు, సంతోషం, ఆనందం ఇలాగా ఎంతో ఉజ్వలంగా జరుగుతూ ఉంది. ఇది చూసిన దావీదు రాజు, నేను కూడా నా శక్తి కొలదిగా నా తండ్రిని గణపరచాలి. ఆమేన్.
స్తోత్రం కలుగునుగాక. నేను పాట పాడితే నా ద్వారా తండ్రికి మహిమ, నువ్వు పాట పాడితే నీ ద్వారా తండ్రికి మహిమ. నేను పాడుతున్న మౌనంగా ఉంటే నీ ద్వారా మహిమ రాదు. అర్థమవుతుందా? నాతో కూడా మీరు కలిసి పాడితే మన అందరి ద్వారా దేవునికి మహిమ, మన సంఘము ద్వారా దేవునికి మహిమ, మన పరిచర్య ద్వారా దేవునికి మహిమ. కొందరు చప్పట్లు కొట్టంటే ఈ చెయ్యి అంటారా? అవి చప్పట్లు అంటారా? మీ ఊళ్ళు ఇట్నే కొడతారా? ఏమండి మాట్లాడరు? ఇవి చప్పట్ల. మనసార ప్రభుని గణపరిచే మనసు లేదా నీకు? మనసార తండ్రిని స్తుతించాలన్న గుణం రాలేదా? చప్పట్లతో ప్రభుని గణపరచలేవా? దావీదు అంటాడు, నా శక్తి కొలదిగా నా తండ్రిని నేను గణపరచాలి. రాజవస్త్రాలతో కాదు, రాజుగా కాదు, నేను ఏమిటో ఆ స్థితిలోనే నా దేవుని గణపరచాలి. రాజవస్త్రాలు తీసి సన్నని నారబట్టలు ధరించి పిచ్చోడు గంతులు వేసినట్టుగా గంతులేస్తున్నాడు. పిచ్చోడు గంతులు వేసినట్టుగా గంతులు వేస్తున్నాడు. సంగమా, ఈ సందర్భాన్ని చూసిన తన భార్య మీకాలు. దావీదు భార్య ఎవరు? అందరు చెప్పండి, మళ్ళీ చెప్పండి. నా కాలు కాదు, మీ కాలు. మళ్ళీ చెప్పండి గట్టిగా. వెరీ గుడ్, గుర్తుపెట్టుకోండి. దావీదు భార్య ఎవరు? వెరీ గుడ్. ఈ సందర్భాన్ని చూసిన మీకాలు కిటికీలో నుండి చూసి, ఎక్కడి నుంచి? కిటికీలో నుండి ఎప్పుడు చూస్తారు తెలుసా మీకు? అనుమానం వచ్చినప్పుడు. ఏమొచ్చినప్పుడు? అనుమానం వచ్చినప్పుడు. దొంగగా దొంగ పని చెయ్యాలనిపించినప్పుడు కిటికీలో నుంచి చూస్తారు. కిటికీలో నుంచి చూసిన అనుభవాలు ఎంతమందికి ఉన్నాయి ఇక్కడ? ఎంత మనుషులు రాకానాల సంఘస్థులు. కిటికీలో నుంచి, వాకిటి సందులో నుంచి, బొర్రలలో నుంచి ఎప్పుడు చూడలేదు పాపం కదా. అక్కడేమో పండగ జరుగుతుంది, దావీదు నాట్యం వేస్తూ ఉన్నాడు, దావీదు పరవశుడయ్యాడు, దావీదు సంబరాలలో మునిగిపోయాడు. మీకాలు కిటికీలో నుంచి చూసి తన మనస్సులో దావీదును హీనపరచెను. తన మనస్సులో దావీదును హీనపరచెను. ఇంటికి వచ్చిన తర్వాత నీ కథ ఉంటుంది అనుకుంటుంది. అసలు నువ్వు రాజువేనా? అసలు నీకు బుద్ధి ఉందా? ఈ రాజ్యానికి రాజువు నీవు. పిచ్చోడిలాగా గంతులేంటి? బట్టలు ఇప్పి ఆ యొక్క అవతారం ఏంటి? నేను ఎవరనుకున్నావు? సౌలు కుమార్తెను. నా పరువేం కావాలి, మా నాన్న పరువేం కావాలి అని మీకాలు అంటే దావీదు అంటాడు, అమ్మో భార్యామణి గారు, నేను అల్పుడనే. ఆమేన్. నేను అల్పుడనైనందుకు నా దేవుడు నీ తండ్రిని సింహాసనం మీద నుండి దించి ఆ సింహాసనం మీద నన్ను కూర్చోబెట్టాడు. ఆమేన్. దేవునికి స్తోత్రం కలుగునుగాక. నేను అల్పుడనే కనుక నా తండ్రిని నేను ఘనపరిచాను. నా తండ్రిని ఘనపరచుటకు నేను సిగ్గుపడను. నా తండ్రిని మహిమపరచడానికి నేను సిగ్గుపడను. కాబట్టి నేను నా తండ్రిని ఘనపరిచాను గనుక, నా తండ్రిని స్తుతించాను గనుక, నా తండ్రిని పరవశించాను గనుక నీ తండ్రి రాజ్యాన్ని దించి ఆ సింహాసనం మీద నన్ను కూర్చోబెట్టాడు అని తన భార్యతో ప్రేమగా మాట్లాడాడు. స్తోత్రం చెప్పండి.
ఎక్కడుంటున్న పెళ్ళైన అందరికీ చెప్తున్నా, మీ భర్తలను మీరు తక్కువ చేసి మాట్లాడవద్దు. మీ భర్తలను తక్కువ చేసి మాట్లాడవద్దు. ఎందుకు అంటే దావీదును తక్కువ చేసి తన మనసులో హీనపరిచినందున ఆమె గొడ్రాలుగా మిగిలిపోయాను. ఏమైపోయింది? మగ పిల్లలు కలిగారు, మేము మాట్లాడిన నష్టమేం లేదంటారా? గొడ్రాలంటే పిల్లల గురించి అని కాదు, పిల్లల గురించి అని కాదు, డబ్బు విషయంలో, విలువ విషయములో, ఘనత విషయములో నువ్వు ఎప్పుడూ గొడ్రాలనే. గొడ్రాలంటే పిల్లలనే కాదు, నీకు డబ్బు పుట్టదు. నీ భర్తను హీనపరిచినంత కాలము నువ్వు దరిద్రురాలవే. నేను చెప్పిన మాటలు ఎంతమందికి అర్థమవుతున్నాయి? ప్రైజ్ ద లార్డ్. ప్రభుకు స్తోత్రం. మీ ఎదుట చెప్తున్న పాస్టమ్మ గారికి కూడా ఆమేన్. ప్రైజ్ ద లార్డ్. దేవునికి స్తోత్రం. ప్రేమని దేవుని సంగమా, దేవుని వాక్యం వింటున్న నీవు తప్పక నీ భర్తను గౌరవించాలి. త్రాగుబోతైనా, దొంగైనా, అబద్ధికుడైనా, మోసగాడైనా నీ మోకాళ్ళ మీద పడి ప్రార్థన చేసి మార్చుకో. మనసులో మాత్రం హీనపరచవద్దు. నీ మోకాళ్ళ మీద పడి మార్చుకో, భర్త కొడుకు కన్నీళ్లు గార్చి. కానీ మనసులో ఎప్పుడు హీనపరచవద్దు. అతడు నీకు యజమానుడు. ఆమెన్ చెప్పండి. ఆమెన్. అతన్ని ఘనపరచుట వలన నువ్వు ఘనత పొందుతావు. అతన్ని ఘనపరచుట వలన నువ్వు గనురాలు అవుతావు. ఇప్పుడు దావీదు మహారాజు దేవుని సింహాసనం మీద కూర్చోవటానికి కారణం అతడు దేవునిని ఘనపరచెను గనక. రెండవదిగా మనం జ్ఞాపకం చేసుకోవాలి, దేవుణ్ణి మనం ఎప్పుడైతే మన ప్రాణాత్మ శరీరములతో ఘనపరుస్తామో అప్పుడు దేవుడు మనల్ని గనులుగా చేస్తాడు. ప్రైజ్ ది లార్డ్. స్తోత్రం కలుగును గాక. మనం దేవుని ఘనపరచలేకపోయామా, మనం గనులుగా ఉండలేం. దేవుని ఘనపరచాలి. సమయమందు అసమయమందు దేవుని స్తుతించుచు ఉండాలి. నేనంటాను చాలామంది దేవుని ఎప్పుడు ఘనపరుస్తారు తెలుసా? మంచి ఇల్లు కట్టుకున్నప్పుడు, పంట పొలాలు బాగా పండినప్పుడు, పిల్లలు మంచి మార్కులతో పాస్ అయినప్పుడు, ఉద్యోగాలు సంపాదించినప్పుడు దేవుని ఘనపరచుట మనం చూస్తాం. ఆమేన్. అవునా కదా? ఇది ఘనత అనరు, కృతజ్ఞత అంటారు. దేవుడు చేసిన మేలుకు మనము కృతజ్ఞత చెల్లించాం. కానీ ఘనత అంటే ఏంటో తెలుసా? ఏమి ఉన్నా ఏమి లేకపోయినా, ఒకవేళ దేవుడు నీకు ఇచ్చినవన్నీ తీసుకున్నా, దేవుని నువ్వు ఎప్పుడైతే ఘనపరుస్తావో అది నిజమైన ఘనత. ఆమేన్. ప్రైజ్ ది లార్డ్. నీ దగ్గర ఉంటున్న పదవి, నీ దగ్గర ఉంటున్న బంగారు, వెండి, విలువగలిగిన వస్త్రాలు, నీకుంటున్న ఇల్లు, సమస్యలు ప్రభువును నమ్ముకున్న తర్వాత అన్ని వెళ్ళిపోయాయా? అప్పుడు నువ్వు ఘనపరిస్తే దానిని ఘనత అంటారు. అన్ని కలిగి ఉంటే దేవుని ఘనపరచటం పెద్ద విషయమేం కాదు. ఏమీ లేనప్పుడు, నీ దగ్గర నుండి అన్ని తొలగిపోతున్నప్పుడు ఘనపరచటమే ఘనపరచబడటం. ప్రైజ్ ది లార్డ్. స్తోత్రం కలుగును గాక. ఉదాహరణకి యోబు భక్తుడు ప్రభుని ఘనపరిచారా లేదా? నోటి మాటతోనైనను యోబు పాపం చేయలేదు.
10 మంది పిల్లలు పోయినా, ఆస్తి పోయినా, సంపద పోయినా, తన శరీరం కుళ్ళిపోయినా, అందరు వచ్చి గాయపరిచిన నా దేవుడు అన్యాయస్తుడు కాదు అని ప్రకటన చేసి దేవుని ఘనపరిచాడు. అందుకే అందరి పక్షమున, అందరి ఎదురుగా, అందరూ చూస్తుండగానే యోబును 2 అంతలుగా ఆశీర్వదించాను. దేవునికి స్తోత్రం. ఆమేన్, ఆమేన్. కలిగి ఉన్నప్పుడు కాదండి, కలిగి ఉన్నప్పుడు కాదు, కలిగి ఉన్నప్పుడు ఇచ్చే విషయం అని పెద్ద ఘనత ఏమి లేదు. అదే పెద్ద ఘనత కాదు. లేఖనాల్లో మళ్ళీ చెప్తున్నా, కయ్యేను కంటే హేబేలు శ్రేష్టమైన బలి ఇచ్చెను. కయ్యేను కంటే మాసిదోనియ సంఘస్థులు నిరుపేదలైనను వారి దాతృత్వం. ఆమేన్. మనం ఎలాగిస్తామో దేవుడు మనకు కూడా అలాగే ఇస్తాడు. ఏ కొలతతో నువ్వు కొలిచి ఇచ్చావో అదే కొలత నీకు కొలిచి ఇవ్వబడను. యేసయ్య దగ్గరికి రండి. మీ అవసరాలు, మీ బాధలు యేసయ్య పాదాల దగ్గర పట్టుకోండి. మనుషులు ఎవ్వరూ మనకు న్యాయం చేయలేరు, ఖచ్చితంగా చేయలేరు. 100% సత్యం ఇది. ఎందుకంటే మానవుడు బలహీనుడు. ఎవరికి ఉండవలసిన బాధలు, ఎవరికి ఉండాల్సిన కష్టాలు వాళ్ళకు ఉన్నాయి. ఈరోజు మీకు జ్ఞాపకం చేస్తున్నా, దేవుని సన్నిధిలో నిన్ను నీవు తగ్గించుకో. బ్రతికినంత కాలం తగ్గించుకుని దేవుని సన్నిధిలో అంటాడైనా నా మాట విని వణుకుచుండును వాని మీద నా దృష్టిని అని పెట్టి ఉన్నాను. తగ్గించుకోమంటే చిరిగిపోయిన బట్టలు వేసుకోరమ్మని కాదు, అర్థమైందా? చిరిగిపోయిన బట్టలు, మాసిన జుట్టు, మాసిన గడ్డం, పాతగా స్నానం కూడా చేయకుండా కంపు కొట్టుకుంటూ రమ్మని కాదు. నీ వస్త్రాలు విలువైనవే ఉండాలి, నీ మనస్సు తగ్గించుకోవాలి. నేను యవనస్తులకు చెప్తా ఉంటా, అప్పుడప్పుడు ఈ వయసులో బాగా మంచి డ్రెస్సులు వేసుకొని తిరగండి, మంచిగా ఉండండి. క్రైస్తవులు అంటే కాపీ కొట్టే వాళ్ళు కాదు, క్రైస్తవులు చూసి కాపీ కొట్టాలి. ఫ్యాషన్ రావాలంటే మన నుంచే రావాలా, అవునా కదా? చెప్పండి. కాబట్టి జాగ్రత్త. అణిగి ఉండు, ప్రతి విషయంలో అణిగి ఉండి దేవుణ్ణి కనపరచు. అప్పుడు నిన్ను దేవుడు గనునిగా చేస్తాడు. అతి కృప దేవుడు అందరికీ దయచేయను కాక.